ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? దాని మీద ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఏమంటున్నారు అనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఇక తాజాగా ఇదే కేసు విషయమై రేవంత్ రెడ్డి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో పలువురిని సైతం విచారించారు. అందులో భాగంగా ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. మరోవైపు లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ఇప్పటికే రేవంత్ సర్కార్ సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విపక్ష పార్టీలోని కీలక నేతలపైనే కాకుండా స్వపక్షంలోని పలువురు నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా పలువురు పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సైతం సిబిఐకు అప్పగించేందుకు రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజ్లోని ఫిల్లర్లు కుంగిపోయాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాటి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దాంతో తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దాదాపు 13 నెలల విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. ఈ కేసును సైతం సిబిఐకు అప్పగిస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసును సైతం సిబిఐకి అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ తర్వాత ఎటువంటి నివేదికలు వెలువడతాయోనని ఆసక్తి ఏర్పడింది.